అన్నారు. ఆ తర్వాత మొత్తం అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈదురుగాలు ఎంత భయంకరంగా వచ్చాయో చూసాం. అలాగే ముఖ్యంగా రైతులు ఎంత నష్టపోయారో మనం చూసాం. లక్షల్లో ఎకరాల్లో పంట నష్టం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ అనుకున్న దానికంటే తక్కువ ఇంపాక్టే వచ్చింది. అదృష్టం కొద్దీ తక్కువ ఇంపాక్ట్ చూపించింది. అదృష్టం అనే ఫీల్ అవ్వాలి ఆ విషయాన్ని. బట్ దిత్వా అగైన్ మరొకసారి భారీ ఇంపాక్ట్ ఉండబోతుంది. 80 కిలోమీటర్ స్పీడ్తో ఈదురుగాలు ఉండబోతున్నాయి అంటున్నారు. 20 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ అని చెప్తున్నారు. సో ఇది చిన్న విషయం కాదు. చాలా భారీ వర్షం పడేటువంటి అవకాశం, భారీ నుంచి అతి భారీ వర్షాలని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో బీ కేర్ఫుల్. ఇప్పటికేదో అంత బాగానే ఉంది కదా, ప్రస్తుతానికి ఏం జరగలేదు కదా అని చెప్పేసి లైట్ తీసుకోవద్దు. సో ఒక్కసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను హౌ ఇస్ ఇట్ గోయింగ్ ఆన్. ఇక్కడ ఇది ఎలా వెళ్తుంది, ఎటువైపు మూవ్ అవుతుంది అనేది నేను మీకు చూపించాను. సో శ్రీలంక నుంచి స్ట్రైట్ లైన్లో వచ్చింది, పైకి వెళ్తుంది కదా తీరం వెంబడి అనుకున్నారు, వెళ్ళి వీక్ అయిపోతుంది సముద్రంలోనే అనుకున్నారు. బట్ ఇట్స్ టర్నింగ్ బ్యాక్. ఇక్కడ కొంచెం వెనక్కి, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చింది, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ డౌన్ స్ట్రీమ్లో లోపలికి ఎంటర్ అవుతుంది. సో తీరాన్ని తాకబోతుంది. కాకపోతే తీరం తాకే సమయానికి వీక్ అవుతుందా లేదా, వీక్ అయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. బట్ అంచనా వేయలేని పరిస్థితి, చాలా అన్ప్రిడిక్టబుల్గా ఉంది దిత్వా విషయంలో. సో కేర్ఫుల్గా ఉండాలి. ఒకవేళ కనుక ఇప్పుడు అనుకున్న ప్రకారం ఈ డైరెక్షన్లో కనుక ఎంటర్ అయితే తీరాన్ని తాకే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. తీరాన్ని తాకితే చాలా పెద్ద ఎఫెక్టే ఉండబోతుంది ఖచ్చితంగా. 80 కిలోమీటర్ స్పీడ్తో గాలులు ఉంటాయి అండ్ పంట నష్టం ఉండే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. వర్షం భారీగా ఉండబోతుంది. అప్రాక్సిమేట్లీ 15 to 20 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ ఉండొచ్చు అంటూ వాతావరణ శాఖ చెప్తుంది. సో అది అతి భారీ వర్షం కింద లెక్క వేయాలి మనం ఖచ్చితంగా. సహజంగా 12 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం పడితేనే చాలా పెద్ద వర్షపాతంగా మనం భావిస్తూ ఉంటాం. సో ఈ 20 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ అంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత భారీగా ఉండబోతుంది అనేది. సో ఇక్కడ ఒకవేళ ఎంటర్ అయితే దిస్ ఇస్ పుదుచ్చేరి హియర్, ఆ తర్వాత తిరుపతి, ఈ మధ్యలో చెన్నైకి ఇక్కడికి ఈ ప్రాంతంలో, చెన్నై ప్రాంతంలో సుమారుగా చెన్నైకి కొంచెం డౌన్ స్ట్రీమ్లో కనుక ఎంటర్ అయితే ఈ ఎఫెక్ట్, ఇదిగో ఈ సర్కిల్ మీకు కనిపిస్తుంది. దిస్ ఈజ్ ద ఎఫెక్ట్ రేంజ్. ఈ సర్కిల్ అనేది ఎఫెక్ట్ రేంజ్ అనుకుంటే ఇది ఇలాగే మూవ్ అయితే సో ఇక్కడ వరకు దీని ఎఫెక్ట్ ఉండబోతుంది. సో అప్రాక్సిమేట్లీ ఒంగోలు చాలా ఎక్కువ ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఒంగోలు, ప్రొద్దుటూరు, కర్నూలు ఈ ప్రాంతం ఇదంతా కూడా తీవ్రమైనటువంటి ప్రభావం చూపించేటువంటి ప్రాంతం. లేదు ఒకవేళ ఇంకేదైనా డైరెక్షన్ మళ్ళీ మార్చుకొని మూవ్ ఫార్వర్డ్ అయినా ముందుగా ఎక్స్పెక్ట్ చేసినట్లుగా ఏపీ మీద మరింత ఎక్కువ ప్రభావం ఉండబోతుంది అండ్ తెలంగాణ వరకు కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ రేంజ్ ఇక్కడ వరకు రీచ్ అవుతుంది. ఆల్మోస్ట్ హైదరాబాద్ని టచ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో కేర్ఫుల్గా ఉండండి. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. వరద ఒకవేళ ఇది గనక అనుకున్న డైరెక్షన్లో మూవ్ అయినా సరే ఆంధ్రప్రదేశ్లో ఈ కింద ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఒంగోలు, కర్నూలు, ఈ ప్రొద్దుటూరు, హిందూపూర్ ఇక్కడి వరకు, నెల్లూరు ఈ ప్రాంతం అంతా, విజయవాడ వరకు కూడా ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉండబోతుంది. పై ప్రాంతాల్లో వర్షాలు తక్కువ ఉన్నప్పటికీ కూడా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ఓవర్ ఇంటెన్సిటీ కనిపిస్తుంది. ఒక పక్క వర్షం, ఇంకో పక్క చలి. లేదు ఒకవేళ స్ట్రైట్ లైన్లో కనుక ముందుకు వెళ్తే ఇలాగే అనుకున్నట్లుగా సముద్రంలోనే బలహీన పడిపోయి తీరం వెంబడే పైకి వెళ్ళినట్లయితే సో యాజ్ యూజువల్గా ఒంగోలు, విజయవాడ, ఇటు పైన ఖమ్మం, అలాగే ఈ ప్రాంతం ఇక తెలంగాణ మీద కూడా చాలా ఎక్కువ ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి స్ట్రైట్గా వెళ్ళుంటే. సో ఇట్స్ వెరీ మచ్ అన్ప్రెడిక్టబుల్. మనం గెస్ చేయలేని పరిస్థితి ఉంది. సో అధికారులు అన్ని ప్రాంతాలను అలర్ట్ చేశారు. ఏపీ మంత్రులందరూ చాలా అలర్ట్గా ఉన్నారు. కలెక్టర్లందరికీ ఇప్పటికే ఆదేశాలు వెళ్ళాయి. స్కూళ్ళకి సెలవులు ఇచ్చారు చాలా ప్రాంతాల్లో. ముఖ్యంగా ఇటువైపు నెల్లూరు ఈ ప్రాంతాల్లో స్కూళ్లకు, ప్రకాశం, నెల్లూరు ఈ ప్రాంతాల్లో సెలవులు ఇచ్చారు. సో తిరుపతిలో కూడా వర్షం చాలా ఎక్కువగా పడుతుంది. మీ ఏరియాలో కండిషన్ ఎలా ఉంది? ఇప్పటికే మీ ఏరియాలో వర్షం ఏదైనా మొదలైందా? వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయా? ముఖ్యంగా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉండబోతుంది. ఒకవేళ ఇప్పుడు తెలంగాణలో దీని ప్రభావం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా సరే చలి తీవ్రత, ఎందుకంటే వాతావరణంలో మాయిశ్చర్ పెరుగుతుంది, తేమ శాతం పెరుగుతుంది కాబట్టి చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉండబోతుంది. ఇప్పటికే టెంపరేచర్స్ చాలా డ్రాస్టిక్గా డౌన్ అయిపోతున్నటువంటి పరిస్థితి. రానున్నటువంటి నెక్స్ట్ 3 డేస్లో టెంపరేచర్స్ మరింత చేంజ్ అవబోతున్నాయి, మరింత పడిపోబోతున్నాయి. సో ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ, వయస్సు మీద పడిన వాళ్ళు కానీ, వృద్ధులు కానీ చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. చాలా డేంజర్ సిచ్యువేషన్ వాళ్ళకి. సో కేర్ఫుల్గా ఉండండి.
అండ్ ఒకవేళ పైకి వెళ్తే పరిస్థితి ఏంటి, అసలు ఎఫెక్ట్ ఏమైనా కనిపిస్తుందా, ఈ ప్రాంతాల్లో ఎఫెక్ట్ ఏమైనా కనిపిస్తుందా, ఈ కాకినాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ ప్రాంతాల్లో అసలు ఎఫెక్ట్ ఏమైనా ఉందా? మనకి రేంజ్ ఇక్కడ వరకు ఉంది, ఇంటెన్సిటీ ఇక్కడ వరకు ఉంది, బట్ ఎఫెక్టివ్ ప్లేసెస్ ఇదంతా కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ ఉండేటువంటి ప్లేసెస్ ఖచ్చితంగా. సో అక్కడి వరకు రీచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ వరకు రీచ్ అవుతుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఎఫెక్ట్ ఎంతవరకు ఉంది, విశాఖపట్నం, ఈ విజయనగరం, కాకినాడ, కోనసీమ ఈ ప్రాంతాలన్నీ పరిస్థితి ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి అంటున్నారు, మరి ఆ ప్రాంతాలకు ఎలాంటి హెచ్చరికలు ఉన్నాయి, ఈ డైరెక్షన్ చేంజెస్కి సంబంధించి మరి అధికారులు ఎలా గెస్ట్ చేస్తున్నారు, అమరావతి వాతావరణ శాఖ వాతావరణ కేంద్రం ఏం చెప్తోంది తెలుసుకుందాం. ప్రకాష్ జాయిన్ అవుతున్నారు మనతో. ప్రకాష్ మరిన్ని డీటెయిల్స్ ఇస్తారు. ఈ పైన ఉన్నటువంటి ఏరియాలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో లేదంటే ఈ ప్రాంతాల్లో ఎలా ఉంది సిచ్యువేషన్ తెలుసుకుందాం. ప్రకాష్ ఉన్నారు. ప్రకాష్, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్విత్వ తుఫాను ప్రభావం అయితే కొనసాగుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటికే ఈ యొక్క ఏపీ తీరం వైపు అయితే గంటకు 10 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చినటువంటి ద్విత్వ తుఫాను ఈ యొక్క ఏదైతే ఈ భారీగా వాయుగుండంగా బలపడే నేపథ్యంలోనే సముద్రం వెంబడి ఈ యొక్క ప్రయాణించి ఏదైతే కోస్తా దక్షిణ కోస్తా మీదుగా ప్రయాణించినటువంటి ద్విత్వ తుఫాను అయితే ప్రస్తుతం ఈ యొక్క సముద్రంలోనే బలహీనపడే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. రేపు ఉదయానికల్లా రానున్న 12 గంటల్లో ఈ ద్విత్వ తుఫాను ప్రభావం అంతా కూడా రేపు ఈ సాయంత్రానికి బలహీనపడి అలాగే ఆ తీరం వెంబడే ప్రయాణించి సముద్రంలోనే అది బలహీనపడే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. దీని ప్రభావంతోనే ప్రస్తుతం అయితే చూసుకుంటే ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి. రానున్న మరొక 12 గంటల్లో అలాగే అధిక వర్షపాతాలు కొన్ని ప్రాంతాల్లోని అలాగే మరి కొన్ని స్వల్ప వర్షపాతాలు కొన్ని ప్రాంతాల్లో కూడా అలాగే రెడ్ అలాగే ఆరెంజ్తో పాటు అలాగే ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో కూడా అధిక భారీ వర్షాలు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే నెల్లూరుతో పాటు చిత్తూరు, తిరుపతితో మొత్తం భారీ వర్షాలు అయితే నమోదవుతున్న నేపథ్యంలోనే ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమయ్యారు. అలాగే కాకినాడ జిల్లాతో పాటు తుని అలాగే మన ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాతో పాటు ముఖ్యంగా అన్ని ప్రాంతాలలో కూడా తక్కువ వర్షపాతం అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఈ యొక్క ఉప్పాడ సముద్ర తీరం వెంబడి కూడా తుఫాను ఎక్కడ తుఫాను ఏర్పడినా సరే అలజడి మాత్రం ఇక్కడే ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఈ యొక్క ద్విత్వ తుఫాను మొన్న మోంతా తుఫానుతో తీరం అంతా కూడా కోలుకున్నప్పటికీ దాంతో భారీగా కోతకు గురైనటువంటి ఈ యొక్క ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం మరొకసారి ద్విత్వ తుఫాను వస్తున్న నేపథ్యంలో ద్విత్వ తుఫాను తాకిడికి ఇప్పుడిప్పుడే మరీ కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడి మనం చూడొచ్చు. ఈ యొక్క కాకినాడ ఈ యొక్క ఉప్పాడ సముద్ర తీరం ఉన్నటువంటి ఈ యొక్క ఉప్పాడ వద్ద ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే మాయాపట్నం ఈ యొక్క సోరాడపేటకు సంబంధించినటువంటి ఈ మత్స్యకార ఇళ్ళు ఇప్పటికే గత కొన్నాళ్ళ నుంచి కూడా ఈ సముద్రం కోతకు గురవుతుంది. ఈ కోతకు గురవి ఇళ్ళన్నీ కూడా పూర్తిగా నేలమట్టం ఇందులో సముద్రంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఈ యొక్క సముద్ర తీరం కూడా కోతకు గురైనటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు. అలాగే ఇల్లు గుళ్ళు ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే కిలోమీటర్ల మీదకి మొత్తం అంతా కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా పడుతుంది. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం ప్రతిసారి కూడా ఏ తుఫాను వచ్చినా సరే ఎంతో కాస్త సముద్రం కోతకు గురి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ద్విత్వ తుఫాను పంచుకొచ్చిన నేపథ్యంలోనే నెల రోజుల వ్యవధిలోనే మోంతా తుఫాను పోయింది అనే అనుకున్న నేపథ్యంలోనే నెల రోజుల తర్వాత మరొక తుఫాను వచ్చి ఈ విధంగా ద్విత్వ తుఫాను అంటే నెల రోజుల వ్యవధిలోనే రెండు తుఫాన్లు అయితే వచ్చాయి. ఒక తుఫాను దాని అంత ప్రభావం లేకపోయినప్పటికీ ప్రస్తుతం వచ్చినటువంటి మోంతా తుఫాను తర్వాత ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువ అలజడి చూపిస్తున్నటువంటి తుఫాను ద్విత్వ తుఫాను కూడా చెప్పవచ్చు. ఏదైతే చెన్నైకి సమీపంలోనే ప్రయాణిస్తున్నటువంటి ద్విత్వ తుఫాను ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఈ యొక్క కోస్తా తీరం వెంబడి కోస్తా తీరం మధ్య తీరం తాకే అవకాశం ఉంది. ఆ తీరం తాకి ఆ తీరం దాటే అవకాశం లేదని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. అలాగే తీరం వెంబడే ప్రయాణిస్తూ అది అటువైపు ఉత్తర వాయువుగా దిశగా కదులుతూ వచ్చే అవకాశం అయితే క్లియర్గా కనపడుతుందని చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయానికల్లా ఈ యొక్క తుఫాను ప్రభావం అయితే క్లియర్గా ఈ యొక్క ప్రాంతంలోనే తీరం వెంబడి ప్రయాణించే అవకాశం ఉంది. మనం చూడొచ్చు ఈ యొక్క ప్రాంతం పూర్తిగా ఏ విధంగా కొట్టుకుని పోతుందో.